श्रीरामा जय रामा रघुरामा। ओम नमो वेंकटेशाय। रामं राक्षसमर्दनं रघुवरं दैतेय विध्वंसिनं सुग्रीवेप्सितराज्यदं सुरपतेर्भित्यन्तकं शार्ङ्गिणं भक्तानामभयप्रदं भयहरं पापौघविध्वंसिनं सामीरिस्तुदपादपद्मयुगलं సీతాసమేతం భజే. రాక్షసులందరినీ కూడా మర్దించినటువంటి వాడు, రఘువంశ శ్రేష్ఠుడై విరాజిల్లినటువంటి వాడు, అనేక మంది భయంకరమైనటువంటి రాక్షసుల బారి నుండి ప్రజలను మునులను అందరినీ కూడా కాపాడి అభయాన్ని అందించినటువంటి వాడు, భక్త సులభుడు, అన్నిటినీ మించి దివ్యమైనటువంటి దాసుడైన హనుమంతుని అనుగ్రహించినటువంటి వాడు, సీతా సమేతుడై విరాజిల్లేటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క రూపాంతరభూతుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అపార కరుణా విశేషం చేత మనం అవిచ్ఛిన్నంగా మహామంత్ర పారాయణాంతర్భూతమైనటువంటి శ్రీమద్ రామాయణంలోని బాలకాండను, సకల సంపదలను, అనేక ఫలాలను అందించేటువంటి దివ్యమైనటువంటి కాండ బాలకాండ. అటువంటి బాలకాండ పారాయణ ప్రవచన కార్యక్రమాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్రిమే వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధిత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం
गोसंरक्षणार्थं च सकलसम्पत्प्रदे श्रीमद्वाल्मीकिरामायणान्तर्गते बालकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् तृतीयसर्गश्लोकपारायणम् तथा श्रीमद्योगवासिष्ठे विशूचिका महामारी निवारकस्य महामन्त्रस्य पारायणम् श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति परां गतिम्। श्री आञ्जनेयप्रार्थना। यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे तृतीयः सर्गः। श्री गुरुभ्यो नमः। श्रीरामाय नमः। तत्सर्वं तत्त्वतो दृष्ट्वा धर्मेण समहाद्युतिः अभिरामस्य रामस्य चरितं कर्तुमुद्यतः। భగవదనుగ్రహం వల్ల మళ్ళీ ఇలాంటి అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ వినేవాళ్ళందరికీ వినసొంపుగా ఎంతో మనోహరంగా రచించిన శ్రీమద్ రామాయణాన్ని మనకి అందించిన వాల్మీకి మహర్షిని మనస్సులో తలుస్తూ ఆ రామదూత యొక్క పరిపూర్ణ కటాక్షం వల్ల మంచి అర్థాన్ని ప్రశాంతమైన మనస్సుతో మనం గమనించేలాగా మనల్ని అనుగ్రహించమని ఆ శ్రీరామచంద్రుణ్ణి ప్రార్థిస్తూ చిన్న కథాభాగాన్ని ఆరంభిస్తాను. నిన్నటి వరకు మనం వాల్మీకి మహర్షి రామ కథను దర్శించడానికి పూనుకున్నారు, దర్శించారు అని మనం అనుకున్నాం, విన్నాం. అంటే ఈ వృత్తాంతం ఎలా జరిగిందో గమనించాలి. ముందు నారద మహర్షి ఉపదేశం చేశారు, అది విన్నారు. విన్న జ్ఞానమే, చూడలేదు ఇంకా, కానీ చూసినంతగా చెప్పారు నారదులు. కానీ చూస్తే తప్ప, అంటే అనుభవిస్తే తప్ప తృప్తి లేదు వాల్మీకి మహర్షికి. ఎవరో చెప్పారు, చెప్పింది విన్నారు, విన్నదాన్ని ఆకళింపు చేసుకుని టకటకటక రాసేయచ్చు కదా, రాయలేదు. మరి అంతా నేనుగా ఒక్కసారి చూడాలి అనుకున్నారు. చక్షుర్వై సత్యం అని చెప్తుంది శృతి. అంటే తన కంటితో తను అనుభవించాలన్నమాట. ఇక్కడ మళ్ళీ విచిత్రం, ఎప్పుడో జరిగిపోయింది, ఇటు పైన జరగబోయేది, దాన్ని ఇప్పుడు లైవ్లో అంటారే ప్రత్యక్షంగా అనుభవించడం అంటే అదేలా? ఇదే గమ్మత్తు. మహర్షులకి వారి సాధనమైనటువంటి స్కిల్, టాలెంట్, ప్రతిభ అంటామే, అది కలుగుతుందట. అది ఏమి అంటే యోగజ సాక్షాత్కారము అని దానికి పేరు పెట్టారు. అంటే వారు నిష్ఠగా ఓ దగ్గర కూర్చొని దృష్టి పెట్టి ధ్యాస నిలిపి ఆలోచించడం అని దానికి అర్థం.
అలా ఆలోచిస్తే మనం చూస్తుండండి, వెనకటి రోజుల్లో ఏదైనా ఏదో DVD అని ఇలాంటివి ఏవి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తుంటే అలా 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 జరిగిపోయినట్లుగా దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక 3 గంటలు ఉండే దృశ్యం కూడా ఒక 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో జరిగిపోవడం, కావాలంటే వెనక్కి రావడం, ఇదంతా ఈ విధమైనటువంటి ప్రతిభ ఏదో ఒక వస్తువుకి మనం సృష్టించిన దానికి ఉందో అది వాళ్ళ మైండ్ సెట్లోనే ఉందన్నమాట. దాన్ని యోగజ సాక్షాత్కారము అని శాస్త్రం పిలుస్తుంది. అలాంటి దానితో తాను చూశాడు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే తాను అనుభవించారు అని అర్థం. తత్సర్వం తత్వతో దృష్ట్వా. తత్సర్వం అంటే ఏమి? నారదులు చెప్పినటువంటి అంశాన్ని అంతని అనర్థం. తత్సర్వం తత్వత అంటే ఏకాస్త కన్ఫ్యూజన్ లేకుండా అనర్థం. ఏకాస్త తికమక లేకుండా, భ్రాంతి లేకుండా, పొరపాటు లేకుండా అనర్థం. తత్వత దృష్ట్వా అంటే చూసి అని. చూసి అంటే ఏమర్థం? అనుభవించి అనర్థం, తాను ఆస్వాదించి అనర్థం. శ్రీమద్ రామాయణంలో ఈ విషయం చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఏమనంటే ప్రతి చిన్న అంశాన్ని ప్రశాంతమైన మనస్సుతో మనం అనుభవించి గొప్ప అనుభూతిని పొందాలి. అప్పుడు ఈ లోపల సంస్కరణలు ఏర్పడడం మొదలవుతాయి అన్నమాట. దానివల్ల మంచి తపఃప్రభావం కలుగుతుందన్నమాట. దానివల్ల చేసిన పాపాలన్నీ క్షయమైపోతాయన్నమాట. దానివల్ల మానవులకు కూడా దివ్య శక్తులు కలుగుతాయన్నమాట. మానవత్వం బాగా దృఢమవుతుందన్నమాట. కనుక ఈ దృష్ట్వ అంటే అనుభవించి అనే మాట మనందరికీ చాలా అవసరమైనది. మాకు కూడా చూడాలనే ఉందండి, మీరు చెప్తున్నారు, మేము వింటున్నాం, ఇది కూడా పరోక్ష జ్ఞానమే అని అనుకుంటారా? వాల్మీకి మనకి చిన్న తేడా ఉంది. మహర్షికి ప్రజాపతి గారి యొక్క దివ్యానుగ్రహం వల్ల ఒక ధర్మశక్తి కలిగింది. ఇక్కడ ధర్మం అన్నదానికి పుణ్యం అనే అర్థం కాదు, మరేమి అంటే ఒక దివ్య శక్తి అని అర్థం. తాను చేసినటువంటి ప్రాక్టీస్, సాధన, ఈ అభ్యాసం ఏదైతే ఉందో దానివల్ల ప్రజాపతి గారు తనకు ప్రసాదించినటువంటి ఏ దివ్యశక్తి నీకు అంతా గోచరిస్తుంది, కనిపిస్తుంది అని ఇచ్చిన వరం ఏదైతే ఉందో ఆ వరం ద్వారా, ఆ దివ్యశక్తి ద్వారా ధర్మేణ దృష్ట్వా అన్నారు. ఆ తర్వాత సహా మహాద్యుతి, సహా ఆ వాల్మీకి మహర్షి మహాద్యుతి అయ్యారట. అంటే నిజంగా చెప్పాలంటే వ్యాఖ్యానంలో రాస్తారు, రామగుణాలన్నింటినీ నారదుల ద్వారా విని తాను తనకుండేటటువంటి దివ్య శక్తి వల్ల, అంటే నిలకడగా దృష్టి నిలపడం చేత, అంటే కాన్సన్ట్రేట్ చేయడం చేత దేన్నైతే అనుభవించారో ఈ రామగుణ అనుభవం వల్ల ఆనందం పొంగిపోయి మొహం ఇంత అయిపోయిందట. మన పిల్లవాడు ఏదైనా పరీక్షకి వెళ్ళి నెగ్గుకొచ్చి అదేదో పథకమో లేకపోతే ఆ షీల్డో మనకి చూపించాడు అనుకోండి, వాడి ముఖంలో ఆనందం చూసి మన ముఖం ఎంతలా వెలిగిపోతుందో అది మన చుట్టూతా చూసే వాళ్ళందరికీ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మన ముఖాల్లోనే ఒక చిన్న గెలుపుకే ఇంత ఆనందం కల్పిస్తూ ఉంటే మరి జగత్ప్రభువు లోకనాథుడు మన శ్రీరామచంద్రుణ్ణి శాంతం ఆస్వాదించి అనుభవిస్తే వాల్మీకి మహర్షికి ఇంకెంత అనుభూతి కలుగుతుంది. కనుక ఆయన ముఖం ద్యుతి అంటే కాంతి అన్నమాట. ఇంత కాంతితో వెలిగిపోతుందట మహాద్యుతి. అలాంటి స్థితిలో అభిరామస్య రామస్య చరితం కర్తుం ఉద్యత అన్నారు. శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను అంటే శ్రీమద్ రామాయణాన్ని కర్తుం అంటే రచించడానికి ఉద్యుత పూనుకున్నాడు, సిద్ధపడ్డాడు అని అర్థం. ఇక్కడ 2 మాటలు చెప్పారు రాముడికి. అభిరామస్య రామస్య అని, అసలు వారి పేరే రాముడు అని, సంతోషింపచేసేవాడు, సంతోషపరిచేవాడు. అంతేకాదండోయ్, అవతల వ్యక్తి మనల్ని సంతోషపరచాలి అంటే, మనం సంతోషించాలి అంటే మనకి తగినంత సంతోషాన్ని అది ఇవ్వగలగాలి కదా. ఈ మాట చెప్పడం కోసం అభిరామస్య అని చెప్పారట. అంటే వ్యాఖ్యానంలో రాస్తారు నిరవధిక భోగ్యస్య అని. మనం ఎంత చూసినా, ఎంత తలచినా, ఎంత ఆస్వాదించినా తనివి తీరని ఆనంద నిధి మన రామచంద్ర ప్రభువు. కనుక ఈ మాట చెప్పడం కోసం అభిరామస్య అని చెప్పారు. అభిరామ అనే మాట వచ్చేటప్పటికి ఇంకొక చిన్న మాట గుర్తొస్తుంది, అది కూడా చెప్పుకుందాం. మనం ఈరోజు ప్రార్థించాం, ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటాం. ఒక మాట
ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని. ఇప్పుడు మనం అనుకున్న మాటల్లో లోకాన్ని అంతని సంతోషపరిచేవాడు, మనకి తనివి తీరా ఆనందాన్ని అక్కడి నుంచి మనం పొందగలుగుతాం, ఇవన్నీ అనుకున్నామే. మరి అందరూ అన్ని వేళలా పొందలేకపోవడానికి కారణం ఏమి అంటే మన మనస్సు అక్కడ నిలుపుకోలేకపోవడం, మనం రామానుగ్రహాన్ని పూర్తిగా పొందలేకపోవడం. అది పొందాలంటే ఏం చేయాలి మనం? భూయో భూయో నమామ్యహం, వంగి వంగి దండం పెట్టిన వాడికల్లా పూర్తిగా లొంగిపోయేవాడు రాముడు అని చెప్పారు. నమామి అన్నదానికి వంగి దండం పెట్టడం అని అర్థం. దానివల్ల అతడు లొంగిపోతాడట. ఎలా లొంగుతాడు అన్నారు, అది కూడా మొదటి మాటలో ఉంది, అది మాత్రం వదిలేయడం ఎందుకు? ఆపదాం అపహర్తారం, మన కష్టాల్ని పోగొడతాడు అన్నారు. అంటే మన రోగాన్ని పోగొట్టేవాడు వైద్యుడు, అలా చెప్పచ్చు కదా, చెప్పలేదు. మనం ప్రయత్నించి కొంత ఫీజు ఇచ్చి డాక్టర్ గారి దగ్గరే అడ్మిట్ అయ్యి మనం ఏదో కొంత తంటాలు పడితే 2 రోజులు 3 రోజులు, అప్పుడు ఆ డాక్టర్ గారు ఒక సమయ నిర్దేశం చేసి మనకు వైద్యం చేయొచ్చు. అప్పుడు కూడా మనకి నచ్చని అంశాన్ని తొలగించేటప్పుడు మన ప్రయత్నం ఉంటుంది, మన సంకల్పం ఉంటుంది, ఆ డాక్టర్ గారు మనకి చెప్పి చేయొచ్చు అంతా. మన రాముడు మన కష్టాల్ని అలా చేయడు, అందుకని వైద్యుడితో పోల్చలేదు. మరి ఎలా పోల్చారండి? దొంగతో పోల్చారండి. మీకు బాగా నచ్చి మీకు కావాలి అని మీరు దాచుకున్న విషయాలు ఎలా అయితే దొంగ మీ ప్రమేయం లేకుండా మీకు తెలియకుండా అలా తీసి పారేస్తాడో, అలాగే నాకు కావాలి కావాలి అని అనుకుంటూ మనం పెంచి పోషించుకున్నటువంటి చెడ్డబుద్ధులు, దురాలోచనలు, మనసుకు స్థిమితం లేనటువంటి ద్వేషాలు, పగలు, కోపాలు, వీటన్నింటినీ కూడా మనకి తెలియకుండా మన ప్రమేయమే లేకుండా కేవలం వంగి దండం పెట్టినంత మాత్రం చేత లొంగిపోయి అపహరించేవాడు అని చెప్పారు మన రాముడు. అంటే ఒక దొంగ ఎలా ప్రవర్తిస్తాడో, అసలు ఆ వస్తువు ఎలా పోయిందో కూడా మనకి తెలియకుండా కనిపెట్టలేకుండా తీసేసుకున్నట్లుగా మన రాముడు మనం కావాలి, ఇవి అవసరమైనవేమో అనుకున్న వాటినన్నింటినీ కూడా మనకి కష్టం కలిగించే వాటిని ఏదో రోకలి పండ గొంగళి పురుగు మీదెక్కుతుండే పిల్లవాడి దగ్గర నుంచి తప్పించినట్లుగా తప్పిస్తాడు మన రాముడు. ఇంతకంటే మనం లోకంలో మనల్ని రక్షించడానికి ఏ శక్తిని ఆశ్రయించాలి? మన రాముణ్ణి తప్ప. ఆపదాం అపహర్తారం, అంతేకాదండోయ్, దాతారం సర్వసంపదాం, సకలములైన సంపదల్ని, సుఖాల్ని, భోగాల్ని, ఐశ్వర్యాల్ని ఎప్పుడూ ఇస్తూనే ఉంటాడు. ఒక పిల్లవాడికి తండ్రి ఇచ్చినట్లుగా పుట్టిన సంతతికి తల్లి ఎక్కడెక్కడి సారాన్నో తను తిని రంగరించి వాడికి అనుకూలమైన పద్ధతిలో ఒక స్తన్యంలాగా, ఒక క్షీరంలాగా, పాలలాగా అందించి వాడిని నిలబెట్టినట్లుగా భగవంతుడు మనం ఏది కోరుకోవాలో కోరుకోలేకుండా ఉంటామో ఆ స్థితిని అంతని గమనించి సర్వసంపదాం దాతారం అన్నారు. అలాంటి వాడు కనుకనే లోకాభిరామం శ్రీరామం. ఈ శ్రీరామం అన్న దానిలో చాలా గొప్ప అర్థం ఉంది, శతకోటి ప్రవిస్తరమైనది శ్రీరామచరితం. ఆ శ్రీరామచరితానికి శ్రీరామ అన్న మాటకి మనం ఎందుకు శ్రీరామ అని రాసి మన విషయాలన్నీ మొదలు పెడతామో, ఒక లిస్ట్ రాసేటప్పుడో శుభలేఖ రాసేటప్పుడో ఈ విషయాన్ని అంతని మనం రేపటి కథలో వివరించుకుందాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అన్నారు. అలాంటి అభిరాముడైన మన రాముడి యొక్క చరిత్రను చేయడానికి పూనుకున్నారు వాల్మీకి మహర్షి అన్నారు. ఈ శ్లోకాన్ని పారాయణం చేసి తరువాత అంశాన్ని వివరించుకుందాం మనం. తత్సర్వం తత్వతో దృష్ట్వా ధర్మేణ సమహాద్యుతిః అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యతః తత్సర్వం తత్వతో దృష్ట్వా ధర్మేణ సమహాద్యుతిః అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యతః కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం. ఈ రామచరిత్రను, ఎటువంటి చరిత్రను రచించాలి అని పూనుకున్నారు మహర్షి అంటే, ఇది కామము అనేటటువంటి ఒక గొప్ప గుణంతో కూడి ఉంది, ఫలంతో కూడి ఉంది అన్నారు. ధర్మము అనేటటువంటి ఒక గొప్ప ఫలంతో నిండిపోయి ఉంది, విస్తరించి ఉంది అన్నారు. ఇది సముద్రంలాగా రత్నాలతో నిండిపోయింది అన్నారు. ఇది సర్వశ్రుతి మనోహరము అన్నారు.
అంటే ఏమి? ఇలా అనుకుంటే ఎన్ని శ్లోకాలైనా అయిపోతాయి. వివరించుకుంటేనే అది మన మనస్సుకి వంట పడుతుందన్నమాట. శ్రీమద్ రామాయణం గురించి పెద్దలు చెప్తూ ఉంటారు. బాగా చలిగా ఉన్నప్పుడు ప్రొద్దుటే తలుపులన్నీ వేసుకుని వెచ్చగా వేడివేడిగా ఓ కాఫీయో ఏదైనా ఒక పానీయమో తాగుతూ ఉంటే దాన్ని బాగా చల్లారి పెట్టుకుని గుటుక్కుమని ఒక్క గుక్కలో మింగేయాలని ఎవరైనా చూస్తారా? ఎవ్వరూ చూడరు. ఒక్కొక్క కొద్దిగానే ఆ అంశాన్ని బిందువులుగా సిప్ చేయడం అంటారే, అలా చేస్తూ ఏటీవీయో పెట్టుకుని లేకపోతే భార్యతో పిల్లలతో మాట్లాడుతూ ఉండే ఆ రసానుభూతి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగా అది ఒక చిన్న దైనందిన ప్రతిరోజు మనకి రొటీన్గా ఉండే అనుభవం అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ శ్రీమద్ రామాయణాన్ని అలా ఆస్వాదించాలన్నమాట. ఇందులో కామము అనే ఒక మంచి ఫలితం ఉంది అన్నారు. అంటే 4 పురుషార్థాలు చెప్తారండి. ధర్మము, అర్థము, కామము, మోక్షము. వ్యక్తికి ప్రతి వాడికి కావాల్సింది సుఖం కావాలి, సంతోషం కావాలి. ఈ సుఖానికి సంతోషానికి కనిపించని పెట్టుబడి ధర్మము అన్నారు, అది కావాలి. కనిపించే పెట్టుబడి అర్థం, విత్తం, సంపద, మనీ, కరెన్సీ, అది కావాలి అన్నారు. ఇవన్నీ ఉంటే అనుభవించేసాక ఇంకా నాకు చాలు అనిపించినప్పుడు మోక్షం అనేది కావాలి అన్నారు. ఇలాగా 4 చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి పురుషుడు అంటే మగవాడని కాదు, ప్రతి వ్యక్తి అర్థించేవి, కోరుకునేవి కనుక పురుషార్థములు అని చెప్పారు. ఆ 4 పురుషార్థాలు ఇందులో ఉన్నాయి అన్నారు. ఇందులో కామము అంటే కేవలం శారీర సుఖమో అనో లేకపోతే ఒక అశ్లీలమైన అంశమో అనే ఎప్పటికీ పొరపాటు పడకూడదు. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏ సుఖం వెతుక్కుంటూ ఉంటామో, ఏ సంతోషాన్ని కోరుకుంటూ ఉంటామో, వీటిని ఇచ్చేటటువంటి ప్రతి అంశము కామ అనే శబ్దం చేత చెప్పబడుతుంది. అంటే నీకు ఇష్టమైనటువంటి వస్తువు, ఆ ఇష్టమైనటువంటి వస్తువును అనుభవిస్తూ ఉంటే అది ఒక బైక్ అవ్వచ్చు, ఒక ఫోన్ అవ్వచ్చు, ఒక చీర అవ్వచ్చు, లేకపోతే ఇంకొక డ్రెస్ అవ్వచ్చు, మరొక ఆభరణం అవ్వచ్చు. ఏదైనా దాన్ని ఆస్వాదిస్తూ ఉంటే, అనుభవిస్తూ ఉంటే ఉండేటటువంటి మనస్సు పొంగిపోయే ఒక అనుభూతి ఉంటుందే, అది ఇక్కడ కామ అనే శబ్దం చేత చెప్పబడుతుంది. ఇక్కడ మనం ఇంకొకటి కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం మొట్టమొదట్లోనే అనుకున్నాం ఏమనంటే, మనం ఈ చూసేవాళ్ళు వినేవాళ్ళు ఏ తరగతి వాళ్ళైనా సరే శ్రీమద్ రామాయణం వాళ్ళకి ఉపకారం చేస్తుంది. వాళ్ళు ఎంతో వయసు పైపడిపోయి రామకృష్ణ అనుకుంటూ ఉన్నామో అంటారా? వాళ్ళకి మహాపుణ్యాన్ని ఇస్తుంది. కాదండి మేము నడి వయస్సులో ఉన్నాము, మేము కొంతవరకు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాము అంటారా? మీరు గాయత్రి జపం చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ కాస్త ఈ గంట సేపు 23 గంటల్ని మిమ్మల్ని నిలబెట్టగలిగేలాగా చేస్తుంది. కొంతమంది అంటారు, నేను నా ఇంట్లో వాళ్ళు ఎవరో దండం పెట్టుకుని పూజ చేస్తే హారతి మాత్రమే అద్దుకుంటాను, నాకు ఏదైనా విషయం ఉంటే చెప్పండి అంటారా? అలాంటి వాళ్ళకు కూడా ఇది ఉపయోగిస్తుందని చెప్పడం అన్నమాట. అంటే ఒక సందర్భంలో ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అనే అంశాన్ని దీని నుంచి మనం ఎంతో అద్భుతంగా నేర్చుకోవచ్చు అని మనం చెప్పుకున్నాం. ఇంకొక సందర్భంలో పెద్దలు వివరిస్తారు, అసలు అనుబంధాలు ఎలా ఉండాలి అనే విషయాలన్నీ శ్రీమద్ రామాయణం వల్ల మనకి తెలుస్తాయి. ఒక కొడుకుగా ఒక తండ్రితో ఎలా ఉండాలి, ఒక తండ్రికి ఎలా సంతోషాన్ని ఇవ్వాలి, తండ్రి నుంచి సంతోషాన్ని ఎలా పొందాలి, ఒక భార్యతో ఎలా ఉండాలి, భార్య భర్తతో ఎలా ఉండాలి, ఈ విషయాన్ని ప్రతి దాన్ని కూడా పూసగుచ్చినట్టుగా వివరించేది కనుక శ్రీమద్ రామాయణం. ఇందులో కామపురుషార్థం చాలా నిండుగా ఉంది అన్నారు. ఉదాహరణకి 2 మాటలు వివరించడానికి ప్రయత్నిస్తాను. ఒకానొక సందర్భంలో అరణ్యకాండలో వనవాసంలో సీతారాములు అలా జలకాలాడుతూ ఉంటే కొంతసేపటికి సీతమ్మ వారి నుదుట కుంకుమ చెరిగిపోతుంది. ఆ నీళ్ళలోంచి పైకి వస్తూ ఉండే సందర్భంలో ఒక్కసారి రాముడు సీతని చూస్తాడు. ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. సీతాముఖాంభోరుహ చంచరీక అని కదా మన రాముడికి పేరు. అయితే ఆ సందర్భంలో చూస్తూ ఉంటే ఆ నీళ్లలోంచి అలా ములిగి అలా పైకి లేచి నడిచి వస్తున్న సీతమ్మ ముఖం దగ్గర పైనుంచి వచ్చిన నీటి వల్ల ఆ కుంకుమ చెరిగిపోతుందట. వెంటనే పక్కన ఉన్నటువంటి ఒక మనశ్శిల అని ఒక ధాతువు అన్నమాట, ఎర్రగా ఉంటుంది. దాన్ని తన తడివేలితో ఇలా 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 రుద్ది వెంటనే అక్కడ కుంకుమ పెడతాడు. అంటే నిత్య సుమంగళిగా ఉండాలి తన ఇల్లాలు ఏ సౌభాగ్యం అయితే కోరుకుంటూ ఉంటుందో అది ఎప్పటికీ చెరిగిపోకూడదు అని సింబాలిక్ అంటారే, అలా ఒక దృశ్యంలాగా చూపించాడనమాట. నిజంగా తన నుదుట కుంకుమ ఉందో కరిగిపోయిందో కనిపెట్టలేని స్థితిలో ఈ భర్త ప్రేమను కనిపెట్టినటువంటి ఆ ఇల్లాలు ఎంత
ఎంత పొంగిపోతుంది, ఎంత పరవశించిపోతుంది ఆ మనస్సు. అప్పుడు పసుపు కుంకాలు రాముడు ఏదైనా కూడా పెట్టుకుని జేబులో పెట్టుకుని తెచ్చుకున్నాడా? ఏమీ లేదు. కానీ అంటే ఆ సమయానికి వచ్చిన ఆ ఆలోచన, తన ఇల్లాలికి ఏది చాలా ప్రియమైనదో దాన్ని దక్కించాలి అనే ఆరాటం అక్కడ కనపడుతుందన్నమాట. మరొక సందర్భంలో భరతుడు ఎంతో వీరావేశంతో, ఎంతో పట్టుదలతో ఏవైనా సరే అన్నగారిని వెనక్కి తీసుకురావాల్సిందే అని వస్తాడు. భరతుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని, తమ్ముడు, నాన్న మాట నెగ్గించాల్సిన పూచి నీకే ఉంది, నాకే ఉంది కదా, నాకు ఉంది కదరా, కనుక ఈ వ్రతం అయిపోగానే మళ్ళీ వచ్చేస్తాను, అంతకాలం నువ్వు కాస్త నా మాటగా ఈ రాజ్యాన్ని నిలబెట్టి అందరికీ క్షేమాన్ని సంతోషాన్ని కలిగించు, కావాలంటే ఇదిగో నా పాదుకలు పట్టుకెళ్ళు అని రిజెక్ట్ చేయకుండా పూర్తిగా తన అనుకున్నదే తను చేస్తాను అని నిశ్చయించుకుని దాన్ని విడిచిపెట్టకుండా, అవతలి వ్యక్తి నొచ్చుకోకుండా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎంతో సోదర ప్రేమతో చెప్తాడు. లక్ష్మణుడి దగ్గర మళ్ళీ వేరొక పాత్ర. అంత దూరం నుంచి వస్తుంటే భరతుడు వీళ్ళందరూ పరివారాన్ని చూసి, అన్నయ్య పరివారంతో వచ్చేస్తున్నాడు భరతుడు, ఇదంతా ఒక వ్యతిరేకం, విప్లవం జరిగిపోతుంది అని లక్ష్మణుడు చెప్తే, లక్ష్మణుడితో చెప్తాడు ఎంతో సాంత్వనతో, ఎంతో సౌమ్యంగా. ఇలా ఒక తండ్రి దగ్గర, నాన్న నీ మాట తప్పకుండా నెగ్గిస్తాను నాన్న, నేను నువ్వు చెప్పిన దాన్ని, నువ్వు ఇచ్చిన వరాల్ని అక్షరాలా నిలబెట్టి నేను నా వనవాస దీక్షను పూర్తి చేస్తాను అని చెప్పి, లేకపోతే తల్లి, నేను తల్లిని చెప్తున్నాను, తండ్రి కంటే తల్లి మాటకి విలువ ఎక్కువ నాయనా, నువ్వు ఇక్కడే ఉండిపో, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని కౌసల్య చెప్తే అమ్మా నువ్వు పతివ్రతవు, ఈ పతివ్రత అనేటటువంటి పేరు నీకు చెడిపోతుందమ్మా ఇప్పుడు నాన్నగారి మాటతో నువ్వు విరోధిస్తే, కనుక తప్పకుండా నేను నాన్నగారి మాటను నెరవేరిస్తే, నువ్వు నన్ను దానికి తగినట్లుగా ఆశీర్వచనం చేస్తే నువ్వు నాన్నగారి అడుగుజాడల్లో నడిచిన పతివ్రతవు అవుతావు, నేను పితృవాక్య పరిపాలకుణ్ణి అవుతాను అని సముదాయించి అనునయించి తల్లి నొచ్చుకోకుండా ప్రవర్తిస్తాడు. అంతెందుకు ప్రతి క్షణంలో, ప్రతి అంశంలో కూడా మనం ఇంకా ముందర వివరించుకోబోతాం. ఒక అనుబంధం తన పరిసరాలలో ఉండేటటువంటి వాళ్లతో, ఒక గుహుడితో, ఒక లక్ష్మణుడితో, తండ్రితో, లేకపోతే ఒక సుమంత్రుడితో, తోటి ప్రజలతో ఎలా ఉండాలో, ఇది తనకు ఇష్టమైనటువంటి సుఖశాంతుల్ని కలిగించేలాగా తన చుట్టూతా ఉండే వాళ్ళని పరిశీలించి వాళ్ళతో ప్రవర్తించడం అనే కామగుణము మనం ఈ శ్రీమద్రామాయణంలో నిండుగా నేర్చుకోగలుగుతాం అన్నమాట. ఆ తరువాత ధర్మార్థ గుణ విస్తరం అనే దాన్ని కూడా కొంచెం వివరించుకుందాం. ఏమనంటే, ఇది వేదం అంటే తిరుగులేని దివ్యశక్తి కలిగినటువంటి, కృత్రిమం కానటువంటి ఒక శక్తి సంఘాతం, సముదాయం అన్నమాట. అలాంటి వేదాన్ని ఉచ్చరించాలంటే మనకి ఎక్కడ నోరు తిరగదు, ఎక్కడ నియమాలు నిష్ఠలు లేకుండా తోచినవన్నీ తినేస్తూ ఉంటే నాలుక దానికి సహకరించదు. అలాంటి స్థితిలో ఏదో వెనక మనం అనుకున్నాం, ఋతసత్యో మసదబ్జా గోజా అర్తజా అద్రిజా రథం, ఇలాంటివన్నీ పలకాలంటే కష్టం. కానీ మనకి ఆ వేదం తాలూకు ఫలితం కావాలి అని అందరికీ ఉంటుంది. మనం పెద్ద చెట్టు ఎక్కి నేరేడు పళ్ళో ఏదో వగైరా చిటారు కొమ్మను దాన్ని కోసుకోలేకపోతాం, కానీ ఎవరో కోసి తెచ్చి ఇస్తే దాన్ని తినడానికి మనకే వెంటనే మనం సిద్ధపడతాం, ఎంత డబ్బైనా సరే ఇచ్చి దాన్ని తీసుకుంటాం. అలా మనకి కావాలి అని అనుకున్నది మనం పొందలేకపోతుంటే కొంచెం వేరే మార్గం ద్వారా మహర్షి వాల్మీకి మనకు అందించారన్నమాట. కనుకనే వేద ప్రాచేతసాత్ ఆసీతు రామాయణాత్మన అంటారు. వాల్మీకి మహర్షి ముఖం ద్వారా వేదమే ఇలా వచ్చింది అని ఒక సందర్భంలో చెప్తారు. వైకుంఠం నుంచి నేను హడావుడిగా వెళ్తూ ఉంటారట ఒకసారి మహావిష్ణువు ప్రభువు. స్వామి ఎక్కడికి వెళ్తున్నారంటారట, అక్కడ వేదాలన్నీ మూర్తిభవించి ఉంటాయి, నేను ఇలా లోకంలో చిన్న విషయం సెటిల్ చేయడానికి రావణాసురుడు వీళ్ళందరూ ఏడిపిస్తున్నారా, వాళ్ళని కొంచెం చక్కబెట్టడానికి వెళ్తున్నాను అంటారట. మేము కూడా వచ్చేస్తాం స్వామి అంటారట. అక్కడ ఉండి మీరు ఈ వైకుంఠంలో సుఖాలు హాయిగా భోగాలు అనుభవించక ఎందుకురా నాతోటి అని అంటారట స్వామి. అంటే కా స్వామి, మీరు లేని వైకుంఠం మాకే ఉంది, దిబ్బ అడవి ఇదంతా, మీరు ఎక్కడుంటే అక్కడ. మరి మీరు ఇక్కడ ఉంటే వేదాలుగా చలామణి అవుతున్నారు కదా, మరి కలియుగంలో ఈ భూలోకంలోకి వచ్చేస్తే మీరు ఏ రకంగా అక్కడ ప్రవర్తిస్తారు అంటే, స్వామి ఇక్కడ ఏం చేస్తున్నామో అక్కడ అదే పని చేస్తాం, మీ చరిత్రను ప్రతిపాదిస్తూ మిమ్మల్ని కొనియాడుతూ ఉండడం కంటే మాకు ఇంతకంటే వేరే కావాల్సింది ఏముంది అని ఒక మంచి వ్యక్తిని ఎన్నుకున్నాయిట ఈ వేదాలన్నీ. వాల్మీకి మహర్షిని వారి ముఖత బయటికి వచ్చేసాయట. కనుక వాల్మీకి ముఖత బయటికి వచ్చేసినటువంటి ఈ శ్రీమద్ రామాయణం సాక్షాత్తుగా వేదం. కానీ ఇక్కడ స్వరదోషాలు అవి ఏమీ ఉండవు. ఆచార్యులు పలికిస్తుంటే మనం పలికేస్తున్నాం, మనం ఆ ప్రయోజనాన్ని పొందేస్తున్నాం. కనుక
వేదం వల్ల వచ్చేటటువంటి ఏ ధర్మ సిద్ధి అయితే ఉందో అది మనకి దీనిలో నిండుగా పుష్కలంగా కలుగుతోంది అని చెప్పారనమాట. కనుక ధర్మము అనేటటువంటి అర్థ అన్నదానికి అనేటటువంటి అనర్థం, గుణ అన్నదానికి ఫల అనర్థం. ధర్మము అనేటటువంటి ఫలంతో బాగా విస్తరించి ఉంది. సముద్రమివ రత్నాఢ్యం, ఇది ఇంకా విచిత్రమైనటువంటి మాట. చాలామంది బీచ్కి వెళ్తూ ఉంటారు, కొంతమంది గులకరాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది అక్కడ చూసి కాసేపు సంతోషించి వచ్చేస్తారు, కొంతమంది చిన్న చిన్న నత్తగుళ్ళలో శంఖాలో ఏవో ఏరి తెచ్చుకుంటూ ఉంటారు, కొంతమంది ఇంకా చెప్పాలంటే ఆ సముద్రంలో ఉండే చేపలో ఏవో వగైరా వాటిని కూడా తెచ్చుకోవచ్చు. కానీ చాలా అరుదుగా ఎంతో నైపుణ్యం ఉండి ఎంతో కౌశలం స్కిల్స్ ఉన్నవాడు మాత్రమే సముద్రం మధ్యలో ఎక్కడో ఉన్నటువంటి ఆ ముత్యాల్ని రత్నాల్ని సంపాదించుకోగలుగుతాడు. అలా సామాన్యుడైన వాడికి 1 గంట కాలక్షేపం అవ్వచ్చు ఈ కార్యక్రమం. మరికొందరికి ఏదో భక్తి కాస్తైనా ఉంటే అది పుణ్యాన్ని సంపాదించి పెట్టచ్చు. చాలా అరుదుగా మాత్రమే నిష్కల్మషమైనటువంటి మనస్సుతో, ఎలాంటి రాగద్వేషాలు అవతలవాడిలో దోషాలు ఎంచే చెడ్డబుద్ధులు లేకుండా నియమంతో నిష్ఠతో రాముడి పాదాలయందే మనస్సు ఉన్నవాడికి మాత్రము ఇది రత్నాల నిధి అన్నారన్నమాట. నీకు ఎలాంటి రత్నం కావలిస్తే అలాంటి రత్నాన్ని ఇచ్చేది అని చెప్పడం కోసమట ఈ మాట. కనుక ఒక మాట చెప్తారు, బహుషు రత్నేషు బహుషు రుప్తేషు రత్నేషు లుప్తేషు బహుష్వమర్త్యై అద్యాపి రత్నాకర ఏవ సింధు అంటారు. ఆ సముద్రంలోంచి ఎంతమంది ఎన్ని రకాల ఖనిజాలు కొల్లగడుతున్నా ఇంకా తీరని సంపద ఉండనే ఉంది అని శ్రీమద్ రామాయణం కూడా అలాంటిది. మనం ఎంత పొందినా ఇంకా మన తరువాయి తరాల వాళ్ళు పొందదగినటువంటిది, మనం పొందలేనిది ఉంటూనే ఉంటుంది. అది చెప్పడం కోసం సముద్రంతో పోల్చేరట. సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం. ఆచార్యులు చెప్పిస్తూ ఉంటే, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం. ఒక్క శ్లోకం కంఠస్థమైతే ఆ రుచి తెలిసిన వాడికి ఎంత మధురానుభూతో. ఒక్క శ్లోకానికి అర్థం తెలిస్తే పాదం పదమేవా అంటారు. ఒక్క మాటకి అర్థం తెలిస్తే మనస్సు అబ్బా ఎంత పరవశించిపోతుందో. కనుక సర్వశ్రుతులకు అంటే వినడానికి చెవికింపుగా, మనస్సును హరించేదిగా ఆకర్షించేదిగా ఉంటుందట. అంటే ఆ శబ్దాల ఆ వంపు ఏదైతే ఉందో, ఆ సొంపు ఏదైతే ఉందో అది అంత అద్భుతంగా ఉంటుందట. ఆ అర్థం అంత మనోహరంగా ఆకర్షకంగా ఉంటుందట. కనుక సర్వశ్రుతి మనోహరం అట. ఇది పైకి తెలిసే అర్థం. అంతేకాదండి, అసలు అర్థం ఏంటంటే సర్వశ్రుతులకు వేదములకు మనస్సైనది తాత్పర్యమైనది ఏదైతే ఉందో దాన్ని ప్రతిపాదించేది సకల శృతి సారము అని. ఏమిటండి ఆ వేదసారం అంటే గాయత్రీ మాత అధిష్టానంగా ఉన్నటువంటి గాయత్రీ మంత్రం, అలాంటి మంత్రశక్తిని నింపుకున్నది ఇది అని చెప్పేదనమాట. ఇలాంటి శ్లోకాన్ని పారాయణం చేసి తరువాతి కథను వివరించుకుందాం. కామార్థగుణ సంయుక్తం కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరం ధర్మార్థగుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం సర్వశ్రుతి మనోహరం కామార్థగుణ సంయుక్తం కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరం ధర్మార్థగుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం సర్వశ్రుతి మనోహరం సయథా కథితం పూర్వం నారదేన మహర్షిణా రఘువంశస్య చరితం చకార భగవాన్ ఋషి. మహర్షి కనిపించని దాన్ని కూడా కనిపించినంత ప్రత్యక్షంగా చూడగలిగిన వాడు ఋషి. అతడు భగవంతుడు, గొప్ప శక్తిమంతుడనమాట. ఉత్పత్తిం ప్రళయంచైవ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాంచ సవాచ్యో భగవానితి అని భగవంతుడు అన్నదానికి వివరణ చెప్తారు. ఒక పుట్టుక అంటే సృజనాత్మకత, క్రియేటివిటీ బాగా నిండుగా ఉన్నవాడు. ఒకటి అక్కర్లేదు అనుకుంటే దాన్ని సులువుగా తీసిపడేయగలిగిన వాడు. ఉత్పత్తి ప్రళయం. అంతేకాకుండా భూతానాం ఆగతిం, భూతములు ఎటు నుంచి వస్తున్న ఒక ప్రాణి పుట్టుకకు కారణం ఏది, ఒక ప్రాణి ఏ రకంగా పెరిగి పెద్దదవుతుంది అనే అంశాన్ని భూతానాం ఆగతిం గతిం వేత్తి. అంతేకాకుండా మంచి విజ్ఞానాన్ని, మంచి తెలివి తక్కువతనాన్ని కూడా ఎరిగినవాడు అని. అంటే తెలివి తక్కువతనాన్ని తెలిస్తేనే దాన్ని మనం విదిలేయగలుగుతాం. లేకపోతే ఇదే అసలైన తెలివి అని ఒకడిని ద్వేషించడం, ఒకడి మీద కోపం తెచ్చుకోవడం, ఒకడి మీద బురద చల్లడం, లేకపోతే మన
ప్రయోజనాన్ని సైతం పణంగా పెట్టి అక్కర్లేని అసూయతోటి కాలక్షేపం చేయడం ఇదంతా మనం చేస్తూ ఉండొచ్చు. ఇదంతా తెలివి తక్కువతనం అని కూడా తెలిసిన వాడే భగవంతుడట. కనుక అలాంటి భగవంతుడైన ఋషి రఘువంశం యొక్క అంటే రఘువంశంలో అవతరించిన రామచంద్రుడు యొక్క చరితాన్ని చకార అన్నారు. ఏ రకంగాట అంటే స యథాకథితం పూర్వం నారదేన మహర్షిణ. వాల్మీకి శిష్యుడు ఎలా చెప్తారో చూడండి. ఋషి మరి నారదులు గురుదేవులు మహర్షి. అలాంటి మహర్షి అయిన నారదుల ద్వారా పూర్వం ఇంతకుముందు ఏ రకంగా అయితే కథితం చెప్పబడిందో అదే రీతిగా అన్నారన్నమాట. అంటే అక్కరలేని కల్పనలు చేయకుండా రఘునాథుని యొక్క చరితాన్ని రచించారు వాల్మీకి మహర్షి అని. దీన్ని పారాయణం చేసుకుందాం. సయథా సయథా కథితం పూర్వం నారదేన మహర్షిణ రఘువంశస్య చరితం చకార భగవాన్ ఋషిః. సయథా కథితం పూర్వం నారదేన మహర్షిణ రఘువంశస్య చరితం చకార భగవాన్ ఋషిః. జన్మరామస్య సుమహద్వీర్యం సర్వానుకూలతాం లోకస్య ప్రియతాం క్షాంతిం సౌమ్యతాం సత్యశీలతాం. మనకు నారదుల ద్వారా ఒకసారి ఈ రామాయణం అంతా వినిపించడం జరిగింది. వాల్మీకి ఇటుపైన రచించబోవడం జరుగుతోంది. ఈ మధ్యలో మరొక్కసారి ఆ రాముడి యొక్క గుణగణాల్ని అంతనే వర్ణించడం జరుగుతోంది. ఎందుకు ఇదంతా అంటే మనకి దురితక్షయమై మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ పోయి నిజంగా మనం రామభక్తులమై మన గుండెల్లో రాముణ్ణి కొలువుంచుకుని ఈ శ్రీమద్ రామాయణాన్ని తరువాత వినాలి అని సంక్షేపంగా కొద్దిగా మళ్ళీ చెప్తున్నారన్నమాట. ఇంతకుముందు నారదుల ద్వారా చెప్పింది ఇప్పుడు వాల్మీకి మహర్షి దర్శిస్తున్నది. అది ఎలా ఉంది అంటే రామస్య జన్మ. శ్రీరామచంద్ర ప్రభువు ఎంత ప్రయత్నం చేస్తే ఆవిర్భవించారు, ఎన్ని శక్తులుగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇది సంజ్ఞయ అంటారు, అలా ఆవిర్భవించారు అనే విషయాన్ని సుమహద్వీర్యం అన్నారు. ఎంత పని చేసినా సరే అలిసిపోకుండా ఉండడం, ఎవరి సహాయం లేకపోయినా సరే నెగ్గుకొచ్చేయగలగడం అనే ఏ పరాక్రమం అయితే ఉందో ఆ దాన్ని నిండుగా ఉన్నదాన్ని రచించారట, వివరంగా చెప్పారట. సుమహద్వీర్యం. తర్వాత సర్వానుకూలత, ప్రతి వ్యక్తికి అనుకూలంగా ఉండడం. మనం ఇదివరకు దీన్ని కూడా వివరించుకున్నాం. నైనా తెల్లవారితే నీకు పట్టాభిషేకం అని పెద్దగా ప్రకటన జరిగింది. నిజంగా చెప్పాలంటే ఎంత ఆనందంగా ఉంటుంది. రథేన మహతాయాంతం అని ప్రజలంతా చెప్తారు, మాకు రాముడే కావాలి రాముడే కావాలి రాముడే కావాలి అని. అలాంటి స్థితిలో ఒక పూట గడుస్తుంది. తెల్లారిన తర్వాత నాయన నువ్వు నారవస్త్రాలు ధరించి 14 సంవత్సరాలు అడవికి వెళ్ళిపోవాలి అంటే సరే అంటారు. ఆహూతస్య అభిషేకాయ, నీకు పట్టాభిషేకం చేస్తామని ఆహ్వానం చేస్తే నాయనా నువ్వు బయలుదేరి ఇంకా అడవులకు వెళ్ళిపో అని ప్రేషితస్య వనాయచ నా మయా లక్షిత అని సుమంత్రుడు చెప్తారు ఒక మాటలో. ఏమనంటే ఒక చిన్న తేడా కూడా ఎక్కడా కనపడలేదు అని. అంటే మన పిల్లలకి ఏదైనా చాలా ఇష్టమైన ఒక ఫంక్షన్ ఉందనుకోండి, దానికి అతి కష్టపడి ఏదో ఆ స్టేడియంలో దగ్గరగా కూర్చునేటటువంటి టిక్కెట్లు సంపాదించారనుకోండి, 5 నిమిషాల్లో బయలుదేరతాం మనగా, ఒరే నాన్నగారికి ఏదో పనుందిట, ఓపిక లేదుట, ఈ వేళ బాగా తిరిగి వచ్చారు, చూడలేకపోతారు, వెళ్ళలేరా, ఇంకా వద్దురా అన్నారనుకోండి. ఆ సమయంలో ఆ పిల్లవాడి స్పందన ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి మనకి రాముడు తెలుపుతున్నాడు అన్నమాట. సరే నాన్నగారు అన్నట్ట రాముడు. మన పిల్లవాడు కనుక, మన పిల్లలు కనుక అలా సరే ఓకే అని ఒప్పేసుకున్నారనుకోండి, ఆ ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, ఏదో చేసుకుంటారు, తింటారు, గడిచిపోతుంది. అలా కాకుండా నా వరకే వచ్చేటప్పటికే మీకు ఎక్కడ లేని నీరసాలు, ఆవేశాలు, కోపాలు, పనులు వస్తాయి. నా వరకు ఎవరు దృష్టి పెట్టరు, నేను సంతోషిస్తాను అంటే ఒక చిన్న పని కూడా చేయరు, కాస్త కూడా కుదుర్చుకోరు అని చిరుబురులు ఆడుతూ చిందరవందరగా ఇల్లంతా ఖరాబు చేసేదనుకోండి, ఇంట్లో అందరికీ బాధ. పాప ఆ ఇల్లాలు భర్తకి చెప్పలేదు, పిల్లవాడికి చెప్పలేదు, వీడి సంతోషాన్ని కాదనలేదు, ఆ తండ్రి ఆ భర్తకు ఉండేటటువంటి సమస్య తీర్చలేదు. ఇలా ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబంలో, ప్రతి చిన్న సన్నివేశంలో కూడా రాముడు ఆదర్శప్రాయుడు అవుతాడు. అందరికీ అనుకూలంగా ఉండడం వల్ల అటు తండ్రికి మాట నిలబెట్టిన వాడయ్యాడు, అటు కైకేయికి వరాల్ని దక్కించిన వాడయ్యాడు, ఇటు మహర్షులందరినీ రక్షించిన వాడయ్యాడు, అటు అసలు మొట్టమొదలు వైకుంఠంలో దేవతలకు ఇచ్చిన మాటను రావణ వధ ద్వారా నిలబెట్టగలిగిన వాడయ్యాడు.
ఇలా అందరికీ అనుకూలించి అందరి సమస్యల్ని తీర్చి అందరినీ సంతోషపరిచేటటువంటి ఒక గొప్ప మనస్తత్వాన్ని వాల్మీకి మహర్షి దర్శించి చెప్పారు అని చెప్పడం కోసం సర్వానుకూలతాం అనే మాటను కూడా చెప్పారట. అంతేకాకుండా లోకస్య ప్రియతాం, ఇలా ఇంట్లో అందరికీ ఉంటే ఒక చెల్లి అన్న ఎప్పుడొస్తాడా అని చూస్తుంటుంది, కొడుకు ఎప్పుడొస్తాడా అని తల్లి చూస్తుంది, ఏమే పిల్లాడు ఇంకా లేవలేదేమిటి అని తండ్రి ఎంతో ముద్దుగా దగ్గరికి వెళ్ళి ఎంత వయసు వచ్చినా చెరదీస్తాడు. ఇలా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక మూలస్తంభంలా అయిపోతాడు ఆ వ్యక్తి. దానికి కారణం ఏమిటి? సర్వానుకూలత్వం. సర్వానుకూలత్వం ఉంటే వాడికి పెద్ద పెద్ద ఏదో మీసాలో యవ్వనమో అందమో ఐశ్వర్యమో ఉండక్కర్లేదు, అందరికీ ప్రీతిపాత్రుడవుతాడు. కనుక లోకస్య ప్రియతాం అన్నారు. ఇవన్నీ ఉన్నవాడికి ఉండవలసినటువంటి ఇంకొక గుణం క్షాంతి అన్నారు. ఎంతటి సమస్యనైనా సరే తట్టుకోగలగడం. అలా తట్టుకోలేక పక్కన వాళ్ళ మీద విరుచుకుపడిపోయేటటువంటి ఒక చిన్న బలహీనత చాలా కష్టాలను ఇస్తుందన్నమాట తనకి తన వాళ్ళకి కూడా. అది లేకుండా ఉండడం క్షాంతి, తట్టుకోగలగడం అన్నమాట. అంతేకాకుండా సౌమ్యతాం, ఎంతటి భారాన్ని వహిస్తున్నా సరే అవతల వాడి మీద విసుగు చూపించకుండా సౌమ్యంగా ఉండడం అనేది ఉందే, అది గొప్ప గుణం, అది రాముడిలో ఉంది. సత్యశీలతాం, ఆడిన మాట తప్పకుండా ఉండడం, అన్న మాటను నిలబెట్టుకోవడం. ఈ గుణాల్ని తెలిపే ఈ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. జన్మరామస్య జన్మరామస్య సుమహత్ సుమహత్ వీర్యం వీర్యం సర్వానుకూలతాం సర్వానుకూలతాం లోకస్య లోకస్య ప్రియతాం క్షాంతిం ప్రియతాం శాంతిం సౌమ్యతాం సౌమ్యతాం సత్యశీలతాం సత్యశీలతాం జన్మరామస్య జన్మరామస్య సుమహత్ సుమహత్ వీర్యం వీర్యం సర్వానుకూలతాం సర్వానుకూలతాం లోకస్య లోకస్య ప్రియతాం ప్రియతాం శాంతిం శాంతిం సౌమ్యతాం సౌమ్యతాం సత్యశీలతాం సత్యశీలతాం. వాల్మీకి మహర్షి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నట్లుగా అలా చూసేస్తున్నాడు. ఒక్కొక్క దృశ్యం జరిగిపోతోంది, ఒక్కొక్క కథే చెప్తున్నారు. విశ్వామిత్రుడితో సమాగమం సందర్భమట. నానాచిత్ర కథాశ్చాన్యా విశ్వామిత్ర సమాగమే జానక్యాశ్చ వివాహంచ ధనుషశ్చ విభేదనం. ఒకానొక సందర్భంలో విశ్వామిత్రుడు రావడం, విశ్వామిత్రుడి వెంట వెళుతూ ఉండడం. గురుగారు అదేమిటండి ఆ చెట్టు, ఈ పొట్టు ఏమిటండి, లేకపోతే ఈ తపోవనం అనేదో పేరుంది, దీనికి ఎవరు ఇక్కడ ఉండి జపం చేసుకుంటూ ఉంటారండి. ఇలా ఒక్కొక్క విషయమే అడుగుతుంటే ఎంతో సంతోషంగా రామలక్ష్మణులకి ఆ విశ్వామిత్రుల వారు చెప్తూ వెళ్తున్నారట. కనుక విశ్వామిత్రుడితో సమాగమం జరిగినప్పుడు నానా చిత్ర కథ, ఒకటి కాదు రెండు కాదు, ఆశ్చర్యకరములైనటువంటి కథలన్నింటినీ జరిగిన వాటిని వాల్మీకి మహర్షి అలా 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 చూసుకుంటూ వెళ్తున్నారట. తర్వాత జానక్యాశ్చ వివాహంచ అయిపోయింది, అప్పుడే సీతాపరిణయం దాకా చూసేశారు. ఆ జానకీదేవి సీతాపరిణయం దర్శించారట. ఆ తర్వాత ధనుషశ్చ విభేదనం, ఈ ధనుర్భంగాన్ని దర్శించారట. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న చమత్కారం. ఏమండి, ముందు వివాహమా ముందు ధనుర్భంగమా? ముందే ధనుర్భంగం. పసిపిల్లవాడిని అడిగినా రామాయణాన్ని చెప్తాడు. మన భారతీయులకుండే ఒక సంపద. అయితే అది ఎలా ఉంటుందంటే ఆ వెళ్ళిపోయేటటువంటి ఆ సీను ఒకసారి ఏదో ముందుది వెనక్కి ముందు జరిగినట్లుగా ఉందట వాల్మీకి మహర్షికి. అందుకని జానక్యాశ్చ వివాహంచ అని చెప్పి ధనుషశ్చ విభేదనం అన్నారట. కానీ జరిగింది ముందు శివధనుర్భంగం, అది పణం కనుక. ఆ తరువాత సీతా వివాహం. ఇలాంటి మధురములైనటువంటి అంశాలన్నింటినీ ఎంతో ఆనందంతో తాను రామకథను అమృతంగా చేసుకుని తాగేస్తూ మనందరికీ పంచిపెడుతూ ఆ వాల్మీకి మహర్షి ఇంత దయతో మనల్ని అనుగ్రహిస్తున్నారు. కనుక ఇంత పవిత్రమైన సీతా కళ్యాణ ఘట్టంతో ఈనాటి కథను మనం ఇంతటితో కొంతవరకు సశేషంగా నిలుపుకుని ఈ శ్లోకాల్ని గురుగారి ద్వారా పారాయణం చేసుకుందాం. ప్రతి ఒక్కరికి శ్రీరామచంద్రుని యొక్క దివ్యానుగ్రహం వల్ల ఏ సమస్య లేకుండా అందరూ సుఖంగా శాంతిగా వర్ధిల్లెదరుగాక. ఆ శ్రీరామచంద్ర ప్రభువు రక్షించుగాక, రక్షించుగాక, రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. నానా చిత్రకథాశ్చాన్యాః నానాచిత్రకథాశ్చాన్యాః విశ్వామిత్ర సమాగమే విశ్వామిత్ర సమాగమే జానక్యాశ్చ
జానక్యాశ్చ వివాహం చ జానక్యాశ్చ వివాహం చ ధనుషశ్చ విభేదనం ధనుషశ్చ విభేదనం నానా చిత్రకథాశ్చాన్యాః చిత్రకథాశ్చాన్యాః విశ్వామిత్ర సమాగమే విశ్వామిత్ర సమాగమే జానక్యాశ్చ వివాహం చ జానక్యాశ్చ వివాహం చ ధనుషశ్చ విభేదనం. ధనుషశ్చ విభేదనం. ఆచార్యులు ఇంతవరకు రాముడు సకల గుణాభిరాముడు లోకాభిరాముడు ఎలా అయ్యాడో, రాముడు ఎలా లోకంలో ఉండాలో అలా మనం ఎలా ఉండాలో ఉండడానికి ఉండే అవకాశం ఎటువంటిదో సవివరంగా చక్కగా మనకు తెలియజేశారు. ఆ భావాలన్నిటినీ కూడా చక్కగా స్మరిస్తూ శ్రద్ధగా ఈ పంచరత్నాల్ని పంచశ్లోకాల్ని పారాయణ చేసుకుందాం. తత్సర్వం తత్వతో దృష్ట్వా తత్సర్వం తత్వతో దృష్ట్వా ధర్మేణ సమహాద్యుతిః ధర్మేణ సమహాద్యుతిః అభిరామస్య రామస్య అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యతః చరితం కర్తుముద్యతః కామార్థగుణ సంయుక్తం కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరం ధర్మార్థగుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం సర్వశ్రుతి మనోహరం సయథా కథితం పూర్వం సయథా కథితం పూర్వం నారదేన మహర్షిణా నారదేన మహర్షిణా రఘువంశస్య చరితం రఘువంశస్య చరితం చకార భగవాన్ ఋషిః చకార భగవాన్ ఋషిః జన్మ రామస్య సుమహత్ జన్మ రామస్య సుమహత్ వీర్యం సర్వానుకూలతాం వీర్యం సర్వానుకూలతా లోకస్య ప్రియతాం క్షాంతిం లోకస్య ప్రియతాం శాంతిం సౌమ్యతాం సత్యశీలతాం సౌమ్యతాం సత్యశీలతా నానా చిత్రకథాశ్చాన్యాః నానా చిత్రకథాశ్చాన్యాః విశ్వామిత్ర సమాగమే విశ్వామిత్ర సమాగమే జానక్యాశ్చ వివాహం చ జానక్యాశ్చ వివాహం చ ధనుషశ్చ విభేదనం ధనుషశ్చ విభేదనం. ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే తృతీయ సర్గే తృతీయ సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః. ఫలశ్రుతి దగ్గర నుంచి విశూచిగా మహామారి నివారక మహామంత్రము, అదేవిధంగా నవగ్రహ ప్రార్థన, తత్పూర్వం ధన్వంతరి ధ్యానం చేసుకుని క్షమాప్రార్థనతో ఈ కైంకర్య ఫలితాన్ని ఆ స్వామి యొక్క దివ్య చరణార విందములందు ఉంచుతూ భగవత్ సమర్పణంతో మంగళాంతంగా ఈ పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. అందరూ కలిసి ఫలశ్రుతి దగ్గర నుంచి పలుకుదాం. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యేనం సా తథైవ స్థితా సతీ కోవరః క్షుచ్చమాయాలం ఇది చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేవమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా. అస్యోక్త్యా త్రివిధా సూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం. ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇది సంచింతయంతీం తాం
उवाच कमलालयः अन्यादृश्यास्तथा दृष्ट्वा स्तनिताभ्ररवोपमम् ब्रह्मोवाच पुत्रिकर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठत्वं तु तुष्टोऽस्मि गृहाणाभिमतं वरम् कर्कट्युवाच भगवन् भूतभव्येश स्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्मिति तामुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गात्वम् भविष्यसि विशूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्य हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थम् मन्त्रोऽयन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणं युक्तम् मुक्तं सर्वाधिविभ्रमैः
साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलाम् प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 69तमः सर्गः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्गिः दीर्घायुः संहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।